Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 17th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ అండి. 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, 19th ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 19th ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇదొక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండి. ముంబైలో స్టార్ట్ అయింది, మహారాష్ట్రలో. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, జనరల్గా ఇలాంటి టాపిక్స్ ఎలా అడుగుతాడంటే డైరెక్ట్గా అడగొచ్చు. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 జరిగింది కదా, ఇది ఎన్నవ ఎడిషన్ అనొచ్చు. లేదంటే ఒక రెండు స్టేట్మెంట్లు ఇచ్చి కింది వాటిలో 19th ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఇవేమి అనలిటికల్ టాపిక్స్ కాదు, ఇవి జస్ట్ డైరెక్ట్గా ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది కదా ముంబైలో, ఎన్నవ ఎడిషన్, అటువంటివి. దీన్ని అనలిటికల్గా మనం తీసుకొని పోవాలి అనుకుంటే తీసుకొని పోవచ్చు. అది ఎట్లో నేను చెప్తానండి. ఫస్ట్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది భారతదేశంలో ఒక ప్రీమియర్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు, ఇండియాస్ ప్రీమియర్ ఫెస్టివల్. బట్ ఇది నాన్ ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. నాన్ ఫీచర్ ఫిల్మ్స్ నిర్వహించే ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్. అంటే నాన్ ఫీచర్ ఫిల్మ్స్ అంటే ఉదాహరణకు డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిక్షన్ మూవీస్, యానిమేషన్ ఫిల్మ్స్, అటువంటివి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు, నిర్వహిస్తారు, ప్రదర్శిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్ లైక్ డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిక్షన్స్, యానిమేషన్స్. అంటే నార్మల్ ఫిల్మ్స్ ఫెస్టివల్ కాదని చెప్పవచ్చు ఇక్కడ. మరి ఇది సౌత్ ఏషియాలోనే ఓల్డెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. దక్షిణాసియాలోనే అత్యంత ప్రాచీనమైన ఓల్డెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఇటువంటివి న్యూస్లో ఉన్నప్పుడు ఏ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల పాటు ఇది జరుగుతుంది, ఏమైనా థీమ్ ఉందా, ఎన్నేళ్ళకి ఒకసారి నిర్వహిస్తారు, అటువంటివి తెలుసుకోవాలండి. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నది, దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మంత్రిత్వ శాఖ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. విచ్ మినిస్ట్రీ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే June 15th ప్రారంభమైందండి. June 15th నుంచి June 21st వరకు జరుగుతుంది. ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుంది. బైఎన్నియల్ ఈవెంట్ అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. అదే బై యాన్యువల్ అయితే సంవత్సరానికి 2 సార్లు అని అర్థం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. బైఎన్నియల్ 2 yearsకి ఒకసారి. మరి ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్న ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఒక ప్రాముఖ్యత ఉంది. తొలిసారిగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా హ్యాకథాన్ పోటీల్ని నిర్వహిస్తూ ఉంది ముంబై. ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్మ్ హ్యాకథాన్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తూ ఉంది. దాని పేరు వచ్చేసి ముంబై త్రూ ఏ థౌజండ్ ఐస్ పేరిట ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాకథాన్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంది. సో మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏ మినిస్ట్రీ ఎన్ని రోజుల పాటు జరుగుతూ ఉంది, ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుంది, సరిపోతుంది. కానీ ఇక్కడ ముంబై అంటే జనరల్గా మనకి గుర్తు రావాల్సింది, మనము 2025లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. ఇండియాలో ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి ఐఐటీల తరహాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ని ముంబైలో ఏర్పాటు చేశారు అని చెప్పేసి. ఇండియాలో ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆరెంజ్ ఎకానమీ, దీనినే క్రియేటివ్ ఎకానమీ అంటారు. ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ అంటే ఏంటి, మనకి వీడియో గేమింగ్ రంగము, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన మేధస్సును ఉపయోగించి, మన ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ను ఉపయోగించి పాటలు పాడొచ్చు, పాటలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, వీడియో గేమ్స్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు గ్రాఫిక్ డిజైను, ఇటువంటి ఎకానమీని డెవలప్ చేస్తే ఆ ఎకానమీని ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఇలాంటివన్నీ కూడా మనకి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింకప్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో ముంబై అంటేనే మనకి అట్లా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ గుర్తు రావాలి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి డెన్మార్క్కి మధ్య కుదిరిన ఒక అగ్రిమెంట్. ఓరెసుండ్ నౌకా శిథిలాల జలాంతర్గత సర్వే కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు డెన్మార్క్ మధ్య అవగాహన ఒప్పందం. ఓరెసుండ్ నౌక శిథిలాల జలాంతర్గత సర్వే కోసం ఏఎస్ఐ మరియు డెన్మార్క్ అవగాహన ఒప్పందంపై సంతకం. తెలుగులో
మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇట్లా వస్తుందండి. సింపుల్గా చెప్పాలంటే డెన్మార్క్కి చెందిన ఒక షిప్, డెన్మార్క్కి చెందిన ఓరెస్రుండ్ అనే ఒక షిప్ 1619లో 1619వ సంవత్సరంలో పుదుచ్చేరికి దగ్గరలో ఉన్న కరైకల్ అనే ప్రాంతంలో, పుదుచ్చేరికి దగ్గరలో కరైకల్ అనే ఒక సముద్ర ప్రాంతంలో మునిగిపోయింది ఆ షిప్. అప్పటి నుంచి ఆ యొక్క సముద్ర గర్భంలోనే ఉండిపోయింది ఆ ఓరెస్రుండ్ అనే షిప్. మరి ఆ షిప్ యొక్క శిథిలాలు ఏవైతే ఉంటాయో, అంటే అండర్ వాటర్లో మిగిలిపోయిన ఆ యొక్క రిమైన్స్ ఉంటాయి కదా, ఆ శిథిలాలని సంబంధించి ఫైండ్ అవుట్ చేయాలి, సర్వే చేయాలని చెప్పేసి ఈ అగ్రిమెంట్ కుదిరింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓరెస్రుండ్ అనే షిప్ డెన్మార్క్కి చెందిన షిప్. డెన్మార్క్ని డానిష్ అని కూడా పిలుస్తారు కదండి, డానిష్ పీపుల్. మరి ఇక్కడ ఓరెస్రుండ్ షిప్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇండియాకి వచ్చిన మొట్టమొదటి డెన్మార్క్ షిప్ ఏది అంటే ఓరెస్రుండ్ షిప్. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా కానీ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టైప్స్ ఉంటాయండి. వివిధ దేశాలతో కుదురుతున్న ఒప్పందాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకి జనరల్గా వివిధ దేశాలతో అగ్రిమెంట్స్ అంటేనే జనరల్గా గుర్తు రావాల్సింది డిఫెన్స్ పరంగా కావచ్చు, లేదంటే ట్రేడ్ పరంగా, డిఫెన్స్ పరంగా తీసుకున్నా, ట్రేడ్ పరంగా తీసుకున్నా, ఇటువంటి వాటి పరంగా చూసుకుంటే మనకి మెయిన్గా మేజర్ కంట్రీస్ ఏవి, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఈ దేశాలతో ఎక్కువగా ఒప్పందాలు కుదురుతుంటాయి. కానీ ఇలా కాకుండా కొన్ని చిన్న చిన్న యూరోపియన్ కంట్రీస్తో కూడా కొన్ని రకాల ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. డెన్మార్క్ అని, నార్వే, స్విట్జర్లాండు, నెదర్లాండ్స్, ఇటువంటి కంట్రీస్తో కుదిరినప్పుడు అగ్రిమెంట్స్, జస్ట్ అగ్రిమెంట్ దేనికి సంబంధించిందో తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఓరెస్రుండ్ షిప్ డెన్మార్క్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏఎస్ఐ గురించి తెలుసుకోవాలి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారంటే న్యూస్ పేపర్ చదివినా కూడా వాళ్ళకి ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్తల్లో ఉందన్న విషయం మీకు మీ మెదడులకి స్ఫురణకు వస్తుంది. ఎందుకు వార్తల్లో ఉంది? ఇటీవల మనకి మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో భోజశాల టెంపుల్ కాంప్లెక్స్, భోజశాల కమలా మౌలా అనే మసీదు వివాదము, కమలా మౌలా అనే ఒక మసీదు వివాదము మనం డిస్కస్ చేసుకున్నాం. మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో భోజ్శాల కమలా మౌలా అనే ఒక మాస్క్, దానికి సంబంధించిన డిస్ప్యూట్కి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమని తీర్పునిచ్చింది? ఆ యొక్క కాంప్లెక్స్ అనేది, ఆ ప్రాంతము గాడెస్ సరస్వతికి చెందిన టెంపుల్, సరస్వతీదేవి ఆలయము అని చెప్పేసి తీర్పునిచ్చింది. గాడెస్ సరస్వతి లేదా గాడెస్ వాగ్దేవి అని కూడా పిలుస్తారు. సరస్వతీ మాతని వాగ్దేవి టెంపుల్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు సందర్భంగా 2003లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ యొక్క భోజశాల కాంప్లెక్స్ అనేది హిందువులకి మరియు ముస్లింలకి చెందినది, హిందువులు పూజలు చేసుకోవచ్చు, ముస్లిమ్స్ కూడా ప్రేయర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తే మధ్యప్రదేశ్ హైకోర్టు హిస్టారికల్ ఎవిడెన్స్ సందర్భంగా ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఆధారాలని పరిశీలించిన పిమ్మట ఆ యొక్క కాంప్లెక్స్ గాడెస్ సరస్వతి టెంపుల్ అని చెప్పేసి చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. సో మధ్యప్రదేశ్. సో ఈ టాపిక్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. అప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్లా ఒక్కసారి ఐడియా రావాలా. ఇది జనరల్గా హిస్టరీలో, కల్చర్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, గ్రూప్స్ ప్రిపేర్ అయినా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి 1-2 పాయింట్లు తెలుసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1861లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి దీని ఫౌండర్ ఎవరు, దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరు, దీన్ని స్థాపించారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే వ్యక్తి, బ్రిటిష్ వ్యక్తి. సో మరి ఇలా చిన్న కంట్రీస్తో కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్తో లాస్ట్ ఇయర్ మనకు అగ్రిమెంట్ కుదిరింది. గుజరాత్లోని లోతల్ ఏరియాలో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మన సముద్రయాన సంస్కృతికి సంబంధించి, మన సముద్రయాన సంస్కృతి చాలా గొప్పది. వివిధ దేశాలతో మనం అప్పట్లో ట్రేడ్ని కొనసాగించాం, యూరోపియన్ దేశాలతో కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో. మరి అంతటి లెగసీ ఉంది, మ్యారిటైమ్ లెగసీ. ఆ మ్యారిటైమ్ లెగసీని డెవలప్ చేయడం కోసం ఒక మ్యూజియంని కూడా, నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. దాన్ని డెవలప్ చేయడానికి నెదర్లాండ్స్తో మనం లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు హిస్టరీ ఇమ్మీడియట్గా గుర్తు రావాలి. లోతల్ అంటే ఏంటి? లోతల్ ఇండస్ వ్యాలీలో చదువుతారు, మొహంజోదారో, చాన్హుదారో, లోతల్, కాళీబంగన్, రైట్? ఇవన్నీ చదువుతారు కదండి హిస్టారికల్ సైట్స్. ఇక డెన్మార్క్ అంటే ఇంకోటి గుర్తు రావాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి?
గ్రీన్లాండ్ వివాదం ఉంది కదా, గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్, వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చూస్తూ ఉన్నాడు. మరి గ్రీన్లాండ్ ఏ కంట్రీలో భాగం అంటే డెన్మార్క్కి సంబంధించిన ఒక టెరిటరీ, ఒక భూభాగమే గ్రీన్లాండ్. నార్డిక్ కంట్రీస్ అంటారు డెన్మార్క్ వీటిని. సో ఇవన్నీ డెన్మార్క్ అంటేనే మళ్ళీ ఇట్లా గుర్తు రావాలి మీకు, యూరోపియన్ యూనియన్లో మెంబరు డెన్మార్క్, నాటోలో మెంబరు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో మెంబరు, 32 కంట్రీస్ ఉంటాయి నాటోలో, యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. సో ఇట్లా లింక్ చేసుకుంటూ పోతే కరెంట్ అఫైర్స్ 2 గంటలు 3 గంటలు కూడా చెప్పొచ్చండి. బట్ మనకి మీకు అది లింకప్ అనేది కుదిరితే ఈజీ అవుతుంది, ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ వన్ అగైన్ జిఐ ట్యాగ్స్ న్యూస్లో ఉన్నాయండి. మనం ఇటీవల వరుసగా జిఐ ట్యాగ్లు డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. నిన్ననే జార్ఖండ్కి చెందిన 11 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్, 11 సాంప్రదాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది. అంతకుముందు రోజు బీహార్కు చెందిన 3 హస్తకళలకు 3 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ లభించిందని చెప్పేసి తెలుసుకుందాం. ఇప్పుడు త్రిపుర స్టేట్కి సంబంధించిన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఒక సంగీత వాయిద్యానికి జిఐ గుర్తింపు లభించింది. దాని పేరు సరిందా. త్రిపుర స్టేట్కి చెందిన ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాయిద్యము సరిందాకి జిఐ ట్యాగ్ లభించింది. మరి ఇక్కడ సరిందా అనేది మీరు ఇక్కడ చూస్తే ఇది చెక్కతో తయారు చేసే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, దీనికి స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది సరిందా అంటే త్రిపురకు చెందిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. మరి ఇప్పుడు దీంతో కలిపి త్రిపురలో ఓవరాల్గా 4 ప్రోడక్ట్లకి జిఐ ట్యాగ్స్ ఉన్నాయండి. ఒకటి త్రిపురకు చెందిన క్వీన్ పైనాపిల్ మనం డిస్కస్ చేసుకున్నాం, మిషన్ మనకి క్వీన్ పైనాపిల్ అని చెప్పేసి. అలానే రీసా అండ్ పచ్రా అనే ఒక టెక్స్టైల్కి జిఐ ట్యాగ్ ఉంది, త్రిపురకు సంబంధించినది, ఒక టెక్స్టైల్, ఒక వస్త్రము. అలానే మతబారీ పెడ స్వీట్, దూద్ పేడ అంటారు, దూద్ పేడ స్వీట్, ఆ స్వీట్కి మతబారీ పెడాకి, అలానే త్రిపుర సరిందాకి ఇప్పుడు జిఐ ట్యాగ్. సో సింపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారండి సరిందా ఏ స్టేట్ అని. ఇక అలానే అస్సాం స్టేట్కి చెందిన 4 ప్రోడక్ట్లకి జిఐ ట్యాగ్ లభించిందండి. అస్సాం స్టేట్కి సంబంధించిన 4 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్. అవి ఏవో తెలుసుకోవాలి మనకి. ఒకటి కర్బీ అంగ్లాంగ్ హ్యాండ్లూమ్స్, కర్బీ అంగ్లాంగ్ వస్త్రాలు, హ్యాండ్లూమ్స్, చేతితో నేసే వస్త్రాలు, కర్బీ అంగ్లాంగ్ హ్యాండ్లూమ్స్. బిహు పెపా అనే ఒక సంగీత వాయిద్యము, బ్యాంబూ క్రాఫ్ట్స్, అస్సాంకు చెందిన వెదురు బొంగుతో తయారు చేసే ఇట్లాంటి బుట్టలు, జార్ఖండ్లో కూడా బ్యాంబూతో తయారు చేస్తారు. అస్సాంకు చెందిన బ్యాంబూ క్రాఫ్ట్స్. అలానే అస్సాంకు చెందిన డ్యూరీ వస్త్రాలు, హ్యాండ్లూమ్స్. సో ఇక్కడ ఏంటంటే జాగ్రఫీలో డైరెక్ట్గా అడుగుతాండి, జాగ్రఫీ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్, డ్యూరీ హ్యాండ్లూమ్స్ ఏ స్టేటు అంటాడు, అట్లా మనకి. అందుకు మనకి ఆ పేర్లు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది, జాగ్రఫీలో వెళ్ళిపోతాయి. మరి ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమ్మీడియట్గా కర్బీ అంగ్లాంగ్ అంటే మీకు గుర్తు రావాలండి. కర్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ ఎక్కడ ఉంటుంది, జాగ్రఫీలో చదువుతారు. కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి ఎక్కడ ఉంటుంది, పెనిన్సులార్ ప్లాట్యూకి ఎక్స్టెన్షన్. ఈ యొక్క పెనిన్సులార్ పీఠభూమి ఉంటుంది కదా, ఆ డక్కన్ పీఠభూమి, అటువంటి వాటికి ఎక్స్టెన్షను ఈ మేఘాలయ ఇక్కడ ఉంటుంది. కార్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ అస్సాము అక్కడ, ఇది జాగ్రఫీలో వెళ్ళిపోతుంది మీకు. అలానే కార్బీ అంగ్లాంగ్ ప్లాట్యూ అంటే మనం మార్చిలో అనుకుంటాం, డిస్కస్ చేసుకున్నాం ఒక టాపిక్. అస్సాం నుంచి తొలిసారిగా కర్బీ అంగ్లాంగ్ అల్లాన్ని లండన్కు ఎక్స్పోర్ట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. అస్సాం స్టేట్ నుంచి కర్బీ అంగ్లాంగ్ జింజర్ని ఎక్స్పోర్ట్ చేశారు అని చెప్పేసి. కర్బీ అంగ్లాంగ్ అల్లంకి జిఐ ట్యాగ్ ఉంది. అట్లా ఒకసారి లింకప్ చేసుకోవాలా, అస్సాం నుంచి ఎక్స్పోర్ట్ చేశారు, రైట్. మరి భారతదేశంలో జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు, నీతి ఆయోగ్ మిజోరం స్టేట్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది. అల్లం రాజధాని, భారతదేశం అల్లం రాజధాని అని చెప్పేసి మిజోరంని ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో జూలై 1న విబీజీ రామ్జీ ప్రారంభం. యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. జూలై 1, 2026 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లో విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఆన్ జూలై 1, 2026 విబీజీ రామ్జీ స్కీమ్ ఇస్ గోయింగ్ టు బి లాంచ్డ్ ఇన్ అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ విబీజీ రామ్జీ అంటేనే ఏంటి, మనకి
ఎంజీ నరేగా స్థానంలో తీసుకొని వచ్చిన ఒక చట్టం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎంజీ నరేగా పథకము. ఎంజీ నరేగా పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2006లో. అది ఎక్కడ లాంచ్ చేశారు? 2006లో అనంతపూర్ డిస్టిక్లోనే లాంచ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్లోనే విబీజీ రామ్జీని లాంచ్ చేయబోతా ఉన్నారు. మనకి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఈయన అగ్రికల్చరల్ మినిస్టర్ కూడా ఈయన అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ విబీజీ రామ్జీ అంటే ఏంటో ఒకసారి అబ్రివేషన్ తెలుసుకోవాలండి. విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవిక మిషన్ బ్రాకెట్లో గ్రామీణ్ గుర్తుపెట్టుకోండి. వికసిత్ భారత్ గ్యారంటీ అంటే హామీ, గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్. క్యాచీగా ఉంటుంది కాబట్టి విబీజీ రామ్జీ అని తీసుకొని వచ్చినారు పిలవడానికి. మరి ఇక్కడ విబీజీ రామ్జీ అనేది ఎంజీ నరేగా స్థానంలో తీసుకొని వచ్చిన స్కీమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనం తెలుసుకోవాల్సింది ఇక దీంట్లో ఉన్న పాయింట్స్. అసలు ఎంజీ నరేగా ఎందుకు తీసుకొని వచ్చారు? ఉపాధి కల్పించడానికి. ఎవరికి ఉపాధి కల్పిస్తారు? అన్స్కిల్డ్ వర్కర్స్ అంటే ఏంటి? నైపుణ్యం లేని వాళ్ళు ఉంటారు కదా, అన్స్కిల్డ్ వర్క్. ఎంజీ నరేగా కింద చేసే వర్క్ ఎటువంటిది? అన్స్కిల్డ్ వర్క్ అంటే కుంటలు తవ్వడము, గోడలు కట్టడము, బస్సు షెల్టర్లు నిర్మించడము, అన్స్కిల్డ్ వర్క్. దానికి నైపుణ్యం అవసరం లేదు, రైట్? మరి ఇప్పుడు ఎంజీ నరేగా స్థానంలో విబీజీ రామ్జీ స్కీమ్ని తీసుకొని రాబోతా ఉన్నారు. మరి దీంట్లో మనం కంపారిజన్ చేసుకోవాలి. పాయింట్స్ ఏమున్నాయి? ప్రొవిజన్స్. ఎంజీ నరేగా కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఇంట్లో ఉన్న అడల్ట్ మెంబర్కి, వయసులో ఉన్న వాళ్ళకి 100 రోజుల పనిని కల్పించేవాళ్ళు. ఇప్పుడు విబీజీ రామ్జీ కింద 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్. సో మనం 1 by 1 తెలుసుకుందామండి. ఇది లాస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి, బట్ ఇంకొకసారి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాము. మళ్ళీ July 1st లాంచ్ చేసినప్పుడు కూడా తెలుసుకోవాలా, పేపర్లో ఇచ్చినాడు కాబట్టి. సో 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ పర్ రూరల్ హౌస్ హోల్డ్ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఏది? విబీజీ రామ్జీ. అదే ఎంజీ నరేగా అయితే 100 days. అయితే విబీజీ రామ్జీ కింద 4 రంగాలపైన ప్రధానంగా దృష్టి సారించారు. ఇట్ ఫోకస్డ్ ఆన్ 4 క్లియర్లీ డిఫైన్డ్ ప్రయారిటీ ఏరియాస్. అంటే జనరల్గా ఎంజీ నరేగా కింద ఏం చేసేవాళ్ళంటే ఒక విమర్శ ఉంది. ఎంజీ నరేగాకి ఉన్న క్రిటిసిజం ఏంటంటే ఈ ఎంజీ నరేగా కింద వీళ్ళు ఊరినే కుంటలు తవ్విస్తారు, గుంతలు తవ్విస్తారు, ఒక ప్రొడక్టివ్ వర్క్ కాదు, దానివల్ల ఉపయోగం లేదు సమాజానికి, ఊరినే టైంపాస్ చేస్తూ ఉన్నారనే ఒక విమర్శ కూడా ఉండేది. మరి వీళ్ళు ఆ విమర్శని సరిచేయడానికి 4 ప్రధాన రంగాలపైన ఫోకస్ చేశారు. 4 ప్రయారిటీ ఏరియాస్ అంటే ఎటువంటి వర్క్ని మనం చేపట్టాలి దీని కింద అని చెప్పేసి. ఒకటి వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రతకు ఉపయోగపడే పనులు చేయాలి. అంటే ఏంటివి? చిన్న చిన్న పాండ్లు తవ్వడం అటువంటివి. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు చేపట్టాలి. లైవ్లీవుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? జీవనోపాధిని కల్పించే మౌలిక వసతులు. ఇక ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయాలి. క్లైమేట్ రెసిలియన్స్ వర్క్స్ ఈ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తుంది. అయితే ఇక్కడ ఖర్చు మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి నిధులు ఎలా కేటాయిస్తారు? ఎంజీ నరేగా కింద ఏంటంటే స్టేట్స్ పైన ఎక్కువ భారం పడేది కాదు ఆర్థికంగా. సెంట్రల్ గవర్నమెంటే 90% పెట్టుకునేది. రాష్ట్రాలు 10% పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 90% పెట్టేది. ఇప్పుడు అంత ఇబ్బంది అయింది రాష్ట్రాలకి, ఆర్థిక భారం అని చెప్పవచ్చు. ఆల్రెడీ వయోభారంతో మనం ఉన్నాము, ఇప్పుడు ఆర్థిక భారం కూడా. మరి ఇక్కడ చూసుకుంటే ఎలా ఫండింగ్ ఎలా ఉంటుంది అంటే ఈ విబీజీ రామ్జీ కింద మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్కి, అంటే లైక్ ఆల్మోస్ట్ మెయిన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో మెజారిటీ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది ఫండ్స్, ఆ స్టేట్ గవర్నమెంట్స్ 40% పెట్టుకుంటాయి. ఇక నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు ఉంటాయి కదా, స్పెషల్ కేటగిరీ ఉన్న రాష్ట్రాలు అటువంటివి. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకి 90% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10% ఈ యొక్క నార్త్ ఈస్ట్ హిమాలయ రాష్ట్రాలు పెట్టుకుంటాయి. ఇక శాసనసభ లేని యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. గతంలో ఏంటంటే ఎంజీ నరేగా కింద సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క అన్స్కిల్డ్ వేజ్ ఖర్చుల్ని భరించేది. ఈ అన్స్కిల్డ్ లేబర్ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చుల్ని సెంట్రల్ గవర్నమెంట్ భరించేది. స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి
అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని భరించేవి. స్టేట్ గవర్నమెంట్స్ నిరుద్యోగ భృతి అంటారు కదా, అలవెన్స్ని స్టేట్ గవర్నమెంట్స్ భరించేవి. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసుకుంటాం ఎంజీ నరేగా కింద. మనం అప్లై చేసుకున్న 15 రోజుల్లోపు మనకు కనుక వర్క్ లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలి. అప్లై చేసుకున్న 15 డేస్లో వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్రొవిజన్ ఈ వీబీజీ రామ్జీలో కూడా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అండర్ వీబీజీ రామ్జీ మనం అప్లై చేసుకున్న 15 డేస్ లోపు వర్క్ ఇవ్వాలి, లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలి అన్న నిబంధన వీబీజీ రామ్జీ కింద కూడా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే ఎంజీ నరేగా అనేది డిమాండ్ డ్రివెన్ ఉండేది, డిమాండ్ ఆధారిత స్కీము, డిమాండ్ ఆధారిత పథకము. ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ వీబీజీ రామ్జీ వచ్చేసి సప్లై డ్రివెన్. సప్లై డ్రివెన్ అంటే ఇది సప్లై ఆధారంగానే ఇది పనిచేస్తుంది. ఇక మెయిన్గా ఈ వీబీజీ రామ్జీలో తీసుకొని వచ్చిన ఒక ముఖ్యమైన నిబంధన ఏంటి అంటే పాస్ విండో అనే ఒక క్లాజ్ని తీసుకొని వచ్చారు. పాస్ విండో PAUSE పాస్ క్లాజ్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చారు. అంటే ఏంటి, జనరల్గా మనం చూస్తూ ఉంటాం వ్యవసాయ రంగం అనేది పీక్లో ఉన్నప్పుడు ఖరీఫ్ సీజన్ అటువంటి సమయాల్లో పంటని వేయాలన్నా పంటకి వర్కర్స్ అవసరము, లేబర్ అవసరము. అందుకోసము పాస్ విండోని 60 రోజుల పాస్ విండోని తీసుకొని వచ్చారు వీబీజీ రామ్జీ కింద. అంటే ఏంటి, ఈ 60 రోజుల పాస్ విండో అంటే ఈ 60 రోజుల పాటు మేము వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేయమని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేయొచ్చు. ఈ 60 డేస్ పాటు వీబీజీ రామ్జీని మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి స్టేట్స్ నోటిఫికేషన్ జారీ చేయొచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో ఉంటుంది, కార్మికులు వాళ్ళు లేబర్ అవసరం వాళ్ళకి అప్పుడు. కానీ ఎంజీ నరేగాలో ఆ పాస్ విండో అనేది లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇందాక చెప్పినట్టు ఎంజీ నరేగా డిమాండ్ బేస్డ్ ఫండింగ్. మరి వీబీజీ రామ్జీ ఫండింగ్ ఎలా ఉంటుంది, నిధులు ఎట్లా కేటాయిస్తారు అంటే నియమావళి ఆధారిత నిధుల కేటాయింపు. వీబీజీ రామ్జీ కింద నిధుల కేటాయింపు ఎలా ఉంటుందంటే నియమావళి ఆధారిత నిధుల కేటాయింపు. దీన్నే ప్రామాణిక నిధుల కేటాయింపు అని కూడా చెప్పవచ్చు. ఇంగ్లీష్లో చెప్పాలంటే నార్మేటివ్ ఫండింగ్ అంటారు. అంటే ఈచ్ స్టేట్ గవర్నమెంట్కి ఇంత అని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. సీలింగ్, స్టేట్ గవర్నమెంట్స్కి సీలింగ్ ఫిక్స్ చేస్తారు. అంటే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగానో కొన్ని ప్రామాణికాలు, కొన్ని ఇండికేటర్స్ ఆధారంగానో నిధులు కేటాయిస్తారు. నార్మేటివ్ ఫండింగ్ అది ఫిక్స్డ్. ఈచ్ స్టేట్కి ఒక్కో స్టేట్కి ఒక్కోలా ఉంటుంది. జనరల్గా మనకి 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా ఈ నిధుల కేటాయింపు జరుగుతుంది. నార్మేటివ్ ఫండింగ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అదే ఎంజీ నరేగాలో అయితే డిమాండ్ బేస్డ్ ఫండింగ్, అన్ప్రెడిక్టబుల్ అలొకేషన్స్. కానీ వీబీజీ రామ్జీలో ప్రెడిక్టబుల్ అలొకేషన్స్, అంటే ఖచ్చితంగా మనం ఊహించవచ్చు ఈ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారని. మెయిన్గా వీబీజీ రామ్జీ పూర్ స్టేట్స్ పైన ఫోకస్ చేస్తుంది, పేద రాష్ట్రాలపైన ఫోకస్ చేస్తుంది. 16th ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. 16వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా కొద్దిగా ఫోకస్ చేస్తుంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేయడానికి టెక్నాలజీని వాడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని వాడతారు. ఎప్పటికప్పుడు సామాజిక తనిఖీల్ని టెక్నాలజీని ఉపయోగించి చేస్తారు. మెయిన్గా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి వికసిత్ భారత్ గ్రామ పంచాయత్ ప్లాన్స్ని తయారు చేయాలని చెప్పేసి వీబీజీ రామ్జీ స్కీమ్ చెప్తుంది. వికసిత్ భారత్ గ్రామ పంచాయత్ ప్లాన్స్ని తయారు చేయాలని చెప్పేసి వీబీజీ రామ్జీ స్కీమ్ చెప్తుంది. సో వీబీ గ్రామ పంచాయత్ ప్లాన్స్. సో ఇవి అండి. ఇక కంప్లీట్గా ఇది పర్ఫెక్ట్గా మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నాం ఎంజీ నరేగాకి వికసిత్ భారత్ జీ రామ్జీ పథకానికి డిఫరెన్సెస్. ఇప్పుడు నీట్గా నోట్స్లు రాసుకోండి. July 1st కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. July 1st ఇంక నేను చెప్పకపోయినా అది ఈజీ మీకు. సో నంబర్ ఆఫ్ రివిజన్స్ చేసుకున్నట్లయితే మనకి ఈజీ గుర్తుండిపోతాయండి. ఇది ఎకానమీ, రేపు పొద్దున్న ఎకానమీలో అడుగుతాడు. స్కీమ్స్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో ఈ స్కీమ్స్ అన్నీ వస్తాయి. సో మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకోండి, వీబీజీ రామ్జీ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్. దేశంలోనే అత్యంత ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ ట్యాగ్ను పొందిన అరకు. దేశంలోనే అత్యంత ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ ట్యాగ్ను పొందిన అరకు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అరకు ప్రాంతానికి ఒక ఇంపార్టెంట్ అవార్డు లభించిందండి. కంట్రీస్ మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ ట్యాగ్ని విన్ అయింది. ఇక్కడ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, ప్రాంతము. ల్యాండ్స్కేప్ అంటే ఒక ప్రాంతము. మరి ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ ట్యాగ్ అంటే చాలా ఆకర్షణీయమైన ప్రాంతము, సుందరమైన ప్రాంతము. మనం ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో అటువంటి వాటిలో అప్లోడ్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన అద్భుతమైన ప్రాంతము. ఇట్స్ అ కైండ్ ఆఫ్ టూరిజం అవార్డు లాంటిది అని చెప్పవచ్చు.
సో అట్లానే గుర్తుపెట్టుకోండి, కంట్రీస్ మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ ట్యాగ్. మరి ఇది ఏ కేటగిరీలో వచ్చిందంటే ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ చాయిస్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. గోవాలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. గోవాలో జరిగిన సెరమనీలో ఈ అవార్డుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకునింది. ఎవరి చేతుల మీదుగా అందుకున్నారు అంటే యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా ఈ అవార్డు లభించింది. ఎవరు ఈ అవార్డును అందుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పద్మరాణి షీల అనే ఈ ఉమెన్ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు. ఇది ఎనఫ్. అయితే మనకి సింపుల్గా గుర్తు రావాల్సినది అరకు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్. ఏ డిస్టిక్? అల్లూరి సీతారామరాజు డిస్టిక్, ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, తూర్పు కనుమలలో. మరి అరకు అంటేనే గుర్తు రావాల్సినది అరకు కాఫీ. అరకు కాఫీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అరకు కాఫీ భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్. అరకు కాఫీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ కాఫీ బ్రాండ్. అంటే ఏంటి? అక్కడంతా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా ఈ యొక్క కాఫీని తయారు చేస్తారు, కాఫీని ఉత్పత్తి చేస్తారు. మరి అరకు కాఫీకి జిఐ ట్యాగ్ కూడా ఉంది, జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు ట్యాగ్ 2019లోనే లభించింది. మరి అరకు కాఫీ ఇక్కడతో ఆగిపోరాదు, కొద్దిగా జాగ్రఫీకి లింకప్ చేసుకోవాలి. అరకు కాఫీ ఏ టైప్ ఆఫ్ కాఫీ? ఇది అరబికా. అరబికా వెరైటీ. మనకి ఇండియాలో అరబికా మరియు రొబస్టా అనే 2 రకాల కాఫీ వెరైటీలని పండిస్తారు, అరబికా, రొబస్టా. అరబికా అనేది మోస్ట్ సుపీరియర్ కాఫీ క్వాలిటీ, అత్యంత టేస్ట్ అత్యంత సుపీరియర్ ఏది అంటే అరబికా, హైయెస్ట్ క్వాలిటీ అరబికా. అరకు కాఫీ ఏది అంటే అరబికా. అట్లా గుర్తుపెట్టుకోండి, ఏ ఫర్ ఏ, సింపుల్గా మైండ్లో గుర్తుండిపోతుంది. నేనైతే అట్లా గుర్తుపెట్టుకుంటా అండి, ఏ ఫర్ ఏ, అరకు కాఫీ, అరబికా. నెక్స్ట్ వన్ ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. మే 2026లో WPI ద్రవ్యోల్బణం 9.7%. మే 2026లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది 9.7%కి చేరుకునిందండి. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ చెప్పిన, ఎకానమీలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయినా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అయినా, ఇటువంటి ఇన్ఫ్లేషన్ డేటా, ద్రవ్యోల్బణ డేటా, ధరల పెరుగుదల డేటా అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు, ప్రతి నెల రిలీజ్ చేస్తారు. మనం ప్రతి నెల గుర్తుపెట్టుకోవాలంటే అది ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగింది అనుకుందాం, ఆగస్ట్లోనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాడు అనుకుందాం. జూలైలో WPI డేటాకి సంబంధించి జూలై 2026లో WPI డేటా ఎంత ఉంది అని అడగడానికి ఒక స్కోప్ ఉంటుంది. అయితే దానికంటే మెయిన్గా మనకి ఎకానమీలో ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి. ఎకానమీలో చదువుతారు మీరు, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, లోరెంజ్ కర్వ్ అని, గినీ కోఎఫిషియంట్ అని, ఇవన్నీ కూడా ఎకానమీలో ఈ కాన్సెప్ట్స్ చదువుతారు, రైట్? సో మరి ఆ కాంటెక్స్లో WPI గురించి మనం 1 by 1 తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ టాపిక్ విషయానికి వస్తే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? టోకు ధరల ద్రవ్యోల్బణం అంటారు కదా, అంటే హోల్సేల్ లెవెల్లో ధరల పెరుగుదలని కొలుస్తారు. హోల్సేల్ లెవెల్ అంటే ఏంటి? ఇక పెద్ద సూపర్ మార్కెట్ మండీ స్థాయిలో అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయో మెజర్ చేస్తే, కొలిస్తే అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఎవ్రీ మంత్ డేటాను రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. మనం లెక్కలేని సార్లు చెప్పుకున్నామండి, ఇది ప్రతి నెల టాపిక్ చెప్పుకుంటున్నాం. ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ ఎవ్రీ మంత్ డేటాను రిలీజ్ చేస్తుంది, ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. మరి ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ ఏ విభాగం కింద ఉంటుందంటే DPIIT విభాగము, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద ఉంటుంది. ఆ DPIIT కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఇప్పుడు మే 2026లో WPI ద్రవ్యోల్బణం 9.7%కి చేరుకునింది. 9.7% అంటే చాలా హైక్ పోయింది, చాలా ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చు. రీజన్ ఏమంటే ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2024 నుంచి ఇదే అత్యధికము. ఏప్రిల్ 2024 నుంచి ఇదే హైయెస్ట్ WPI ఇన్ఫ్లేషన్. మరైతే ఈ నెల మే నెలకు సంబంధించి డేటాను రిలీజ్ చేశారు కదా, ఒక ప్రాముఖ్యత ఉంది. WPI బేస్ ఇయర్ 2022-23 బేస్ ఇయర్తో ఈ డేటాను రిలీజ్ చేశారు. ఇప్పుడు WPIకి కొత్త బేస్ సంవత్సరం ఏది? 2022-23. ఆ న్యూ బేస్ ఇయర్తో ఈ మే డేటాని రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, న్యూ బేస్ ఇయర్ 2022-23తో డేటాను రిలీజ్ చేసిన మంత్ ఏది అంటే మే 2026. గతంలో WPIకి 2011-12 ఉండేది బేస్ ఇయర్, ఇప్పుడు 2022-23 అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఇదే టాపిక్కే. రాబోయే 5 ఏళ్లలో WPI స్థానంలో, రాబోయే నెక్స్ట్ 5 ఇయర్స్లో
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ స్థానంలో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని మనము తీసుకొని రాబోతా ఉన్నాము. నెక్స్ట్ 5 years తర్వాత 5 ఏళ్ల తర్వాత కంప్లీట్గా WPIని రిమూవ్ చేసి తొలగించేసి దాని ప్లేస్లో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ని మనం తీసుకురాబోతున్నాం. ఎందుకు తెస్తున్నాం? IMF అటువంటి అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి, ధరల పెరుగుదలకు మీరు ధరల పెరుగుదలను ఖచ్చితంగా కొలవాలి, మంచిగా మీ ఎకానమీని మీరు మెజర్ చేయాలి అంటే ఈ WPIని తొలగించండి అని చెప్పింది. అయితే రాబోయే 5 ఏళ్ల పాటు WPI ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత WPIని కంప్లీట్గా తొలగిస్తారు, రిమూవ్ చేస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి WPI గురించి మనం తెలుసుకోవాలి కదా. కొత్త బేస్ ఇయర్ అంటే మరి ఇప్పుడు దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏముంటాయి జనరల్గా దీంట్లో? మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, అసలు ధరలు పెరుగుతున్నాయా లేదా అని ఎట్లా కొలుస్తారు? తయారీ వస్తువులు, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, ఫ్యూయల్ ధరలు, ప్రైమరీ ఆర్టికల్స్, ఈ ధరల్ని కొలవాలి. మరి అందులో ఏం కాంపనెంట్స్ ఉంటాయో మనం ఒకసారి తెలుసుకోవాలి. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి WPIలో. కాంపనెంట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, తయారీ వస్తువులు, వీటికి హైయెస్ట్ వెయిట్ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్లో ఏముంటాయి? ఉదాహరణకు ప్రాసెస్డ్ ఫుడ్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, మెషినరీ, మెటల్స్, ఇలాంటివి ఉంటాయి. ఇక ప్రైమరీ ఆర్టికల్స్ అని ఉంటాయి. ప్రైమరీ ఆర్టికల్స్కి వీటికి సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. ప్రైమరీ ఆర్టికల్స్కి ఏమొస్తాయి ఎగ్జాంపుల్ అంటే ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు, వెజిటబుల్స్, ఆయిల్ సీడ్స్, ఇటువంటివి వస్తాయి. ఇక ఫ్యూయల్ అండ్ పవర్లో కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు, ఎలక్ట్రిసిటీ వస్తాయి. ఇప్పుడు కొత్త బేస్ ఇయర్తో డేటాను రిలీజ్ చేశారు కాబట్టి అసలు కొత్త బేస్ ఇయర్ సందర్భంగా ఏమైనా కొత్త ఫీచర్లు యాడ్ చేశారా WPIకి తెలుసుకోవాలండి. ఇక్కడ ఎకానమీలో మీరు ఇక్కడ నోట్స్ రాసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. ఈజీగా మనకి కోర్ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ WPIలో మొన్నటి వరకు 697 ఐటమ్సే ఉండేవి, ఇప్పుడు 957 ఐటమ్స్ ఉన్నాయి, 957 ఐటమ్స్. ఇక్కడ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీని, పునరుత్పాదక శక్తి వనరులు ఉంటాయి కదా, సోలార్, విండ్, అటువంటి వాటిని, ఆ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ జాబితాలోకి చేర్చారు. ఆ యొక్క సోలార్, విండ్ అటువంటి ఎనర్జీ సెక్టార్ని ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీలోకి తీసుకొని వచ్చారు. అలానే న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీని కూడా ఎలక్ట్రిసిటీ జాబితాలోకి తీసుకొని వచ్చారు. అంటే ఏంటి? ఫ్యూయల్ అండ్ పవర్లోకి తీసుకొని వచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే క్రూడ్ పెట్రోలియము, న్యాచురల్ గ్యాసు గతంలో ప్రైమరీ ఆర్టికల్స్ జాబితాలో ఉండేవి. ముడి చమురు, న్యాచురల్ గ్యాసు గతంలో ప్రైమరీ ఆర్టికల్స్ జాబితాలో ఉండేవి, కానీ వీటిని ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్లోకి చేర్చారు. ఇప్పుడు క్రూడ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ని ప్రైమరీ ఆర్టికల్స్ నుంచి ఫ్యూయల్ అండ్ పవర్ గ్రూప్కి షిఫ్ట్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి మనకి ఇది డీటెయిల్డ్గా రాసుకున్నామంటే, ఎందుకంటే మీరు ఎకానమీ ఇప్పుడు ఏమైనా బుక్స్ చదివినా కూడా లేటెస్ట్ ఎడిషన్సే చదవాలా. లేటెస్ట్ ఎడిషన్స్ చదివితేనే బేస్ ఇయర్ అనేది అప్డేట్ అవుతుంది. పాత బుక్లు ఏమైనా చదివితే బేస్ ఇయర్ 2011-12 ఉంటుంది అట్లా. మరి ఇక్కడ ఒక మనకి సందర్భం వచ్చింది కాబట్టి తెలుసుకుందాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి కొత్త బేస్ ఇయర్ కూడా సేమ్ 2022-23 కదండి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ 2022-23, గతంలో 2011-12 ఉండేది. CPIకి న్యూ బేస్ ఇయర్ ఏంటి? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి, వినియోగదారుల ధరల సూచి 2024 బేస్ ఇయర్. WPIకి 2022-23 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ CPI డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు? గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. CPI డేటాను రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అదే WPIని అయితే మనం తెలుసుకున్నాం, ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. IIP డేటాని విడుదల చేసేది సేమ్ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, NSO. సో ఇవన్నీ కూడా నీట్గా నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే అసలు కోర్స్ చదివేటప్పుడు చాలా ఈజీ అండి. ఇంకా అవి మర్చిపోరు. ఇప్పుడు బాగా చదువుకుంటే అసలు అప్పుడు ఎకానమీ చాలా ఫాస్ట్గా లేపేయచ్చు. ఏదైనా ఒక బుక్ తీసుకునే బయట దొరికే బుక్స్, మెయిన్ బుక్స్ ఉంటాయి కదా, మంచి మంచి బుక్స్, అలాంటివి. మరి WPIతో పాటు PPIని కూడా ఇంట్రొడ్యూస్ చేశారండి ఈ నెల. ఈ మే 2027కి సంబంధించి మే 2026లో PPIని కూడా రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఆ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఆ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో 3 రకాలు ఉంటాయి: అవుట్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ట్రయల్ ఇన్పుట్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి. మరి ఆ సర్వీస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్లో 7 సర్వీసులు కవర్ అవుతాయి: బ్యాంకింగు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, రైల్వేస్,
ప్యాసింజర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, టెలికాం సెక్టారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూపీఐకి ఉన్న నెగిటివ్ ఏంటి? డబ్ల్యూపీఐ సేవల్ని పరిగణలోకి తీసుకోదు. డబ్ల్యూపీఐ డజంట్ ఇన్క్లూడ్ సర్వీసెస్. అంటే సేవల రంగంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఇటువంటి రంగాల్లో ధరలు పెరిగినా పెరగకపోయినా డబ్ల్యూపీఐకి ఏమాత్రం పట్టింపు ఉండదు. సిపిఐ కన్సిడర్స్ సర్వీసెస్, డబ్ల్యూపీఐ డజంట్ కన్సిడర్ సర్వీసెస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశపు 130వ యూనికార్న్ కంపెనీగా సర్వం ఏఐ కంపెనీ. భారతదేశపు 130వ యూనికార్న్ కంపెనీగా సర్వం ఏఐ కంపెనీ. సర్వం ఏఐ కంపెనీ బికమ్స్ ఇండియాస్ 130th యూనికార్న్. మరి యూనికార్న్ కంపెనీ అంటే ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ దాని యొక్క విలువ $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని యూనికార్న్ కంపెనీగా పిలుస్తారు. ఏ ప్రైవేట్లీ ఓన్డ్ స్టార్టప్ కంపెనీ, ఏ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఆ యొక్క విలువ దాని వాల్యూ $1 బిలియన్ లేదా మోర్ దాన్ $1 బిలియన్ ఉంటే అది యూనికార్న్ కంపెనీ. బట్ ఇప్పుడు ఇండియాలో ఓవరాల్గా ఎన్నవ యూనికార్న్ సర్వం ఏఐ అంటే 130వ యూనికార్న్ సర్వం ఏఐ. మరి సర్వం ఏఐ అంటేనే గుర్తు రావాల్సినది దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. 2023లో ఈ కంపెనీ ఏర్పాటైంది. ఫౌండర్స్ ఎవరు అంటే వ్యవస్థాపకులు వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్. ఇప్పుడు సర్వం ఏఐ కంపెనీ $234 మిలియన్ ఆ నిధుల్ని సమీకరించింది, ఫండ్స్ని రైజ్ చేసింది. ఇప్పుడు ఈ సర్వం ఏఐ కంపెనీ వాల్యూ టోటల్ $1.5 బిలియన్. మరి ఇక్కడ యూనికార్న్స్ అంటేనే గుర్తు రావాల్సినది మనకి ఒక ఇండెక్స్ కూడా ఉంటుంది, గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. అంతర్జాతీయ యూనికార్న్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్? చైనాలోని షాంఘైకు చెందిన హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. మరి లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నాం గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025. ఆ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో అత్యధిక యూనికార్న్ కంపెనీలు ఉన్న దేశము అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. హైయెస్ట్ యూనికార్న్స్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. ఈ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 ప్రకారం ఇండియాలో 64 యూనికార్న్లే ఉండేవి లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ 1 ఇయర్లోనే చాలా పెరిగాయి, ఇప్పుడు 130 ఓవరాల్గా. సో ఇట్లా అన్నీ కూడా లింకప్ అండి. యూనికార్న్ డెఫినేషన్ అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, యూనికార్న్ అంటే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ విలువ $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి, ప్రైవేట్ కంపెనీ. మరి భారతదేశపు మొట్టమొదటి స్పేస్ యూనికార్న్ కంపెనీ ఏది? ఇండియాస్ ఫస్ట్ స్పేస్ యూనికార్న్ కంపెనీ. స్పేస్ రంగంలో భారతదేశం మొట్టమొదటి యూనికార్న్ కంపెనీ ఏది అంటే హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేసెస్. మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా, హైదరాబాద్కి చెందిన స్కైరూట్ ఏరోస్పేసెస్. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్. డిఫెన్స్ రంగానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026. ఈ ఎక్సర్సైజ్ అనేది ఆస్ట్రేలియాలో జరిగే ఒక ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్, వైమానిక విన్యాసం అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలో జరిగే ఒక ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్. మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే July 20 నుంచి August 7 వరకు జరుగుతుంది. July 20 నుంచి August 7 వరకు జరుగుతుంది. ఇండియాలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేయబోతోంది. ఇండియాకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది, బైఎన్నియల్. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది. ఇది ఆస్ట్రేలియా నిర్వహించే ఎయిర్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. ఎవరు నిర్వహిస్తారంటే రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్. ఎక్కడ నిర్వహిస్తారు అంటే దీన్ని నార్థన్ ఆస్ట్రేలియాలో కండక్ట్ చేస్తారు. ముఖ్యంగా నార్థన్ ఆస్ట్రేలియాలోని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ బేస్లు అయిన డార్విన్, టిండాల్ అనే బేస్ల వద్ద దీన్ని నిర్వహిస్తారు. సో మరి ఫస్ట్ టైం ఎప్పుడు జరిగింది ఎక్సర్సైజ్ అంటే 1981లో జరిగింది ఆస్ట్రేలియాలో. మరి ఓవరాల్గా సుమారుగా 20 కంట్రీలు పాల్గొంటూ ఉన్నాయండి. 20 దేశాలకు చెందిన 100కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొంటూ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్, వైమానిక విన్యాసము. మరి ఇక్కడ ఆస్ట్రేలియాతో పాటు మరో 19 దేశాలు ఏవి అంటే ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండియా, కెనడా, ఫిజీ, అమెరికా, యూకే, స్వీడన్, ఇటువంటి కంట్రీస్ అండి. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని కూడా రాసుకోవచ్చు, అవసరం లేదు. ఆస్ట్రేలియాతో పాటు 19 దేశాలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా నియర్లీ 20 కంట్రీస్, ఇండియా ఉంది, అమెరికా ఉంది, యూకే లాంటి కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల కోట్ల రక్షణ రంగ ఉత్పత్తి. 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో రికార్డు స్థాయిలో డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది జరిగింది. రికార్డు స్థాయిలో రక్షణ రంగ ఉత్పత్తి జరిగింది. 2025-26లో 1.78 lakh crore విలువైన
డిఫెన్స్ ప్రొడక్షన్ని మనం సాధించాము. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 1.54 లక్షల కోట్ల డిఫెన్స్ ఉత్పత్తులు అయితే 25-26లో 1.78 lakh crore. మరి ఇందులో మనము షేర్ చూసుకోవాలి. ప్రభుత్వ రంగ కంపెనీల వాటా ఎంత ఉంది, ప్రైవేటు డిఫెన్స్ కంపెనీల వాటా ఎంత ఉంది. ఇందులో 76% టోటల్ ప్రొడక్షన్, మొత్తం ఉత్పత్తిలో 76% ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు. టోటల్ డిఫెన్స్ ప్రొడక్షన్లో 76% డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఇక రిమైనింగ్ 24% ప్రైవేట్ సెక్టార్ డిఫెన్స్ కంపెనీలు వాటా. 24-25తో పోల్చుకుంటే 25-26లో 15.6% గ్రోత్ రేట్ సాధించాము మనము. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ సెంటర్. భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ సెంటర్, ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ సెంటర్. భారతదేశం మొట్టమొదటి న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ సెంటర్ని ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేయబోతోంది. ఐఐటి హైదరాబాద్ తన క్యాంపస్లో ఏర్పాటు చేయబోతోంది, ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో. మరి ఏంటిది ఇది న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ సెంటర్ అంటే? న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ రియాక్టర్ టెక్నాలజీసు, న్యూక్లియర్ సేఫ్టీ సిస్టమ్స్ని అభివృద్ధి చేయడానికి ఇది ఒక సెంటరు. మరి ఎక్కడ దీన్ని ప్రకటించారు, ఎప్పుడు ప్రకటించారు అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్రాన్స్లోని నైస్ సిటీలో భారత్ ఇన్నోవేట్స్ ప్లాట్ఫామ్ 2026 జరిగింది. ఆ యొక్క సదస్సులో ఐఐటి హైదరాబాదు ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునింది. ఎవరితో కుదుర్చుకునిందంటే ఐఐటి హైదరాబాదు కోస్టల్ ఇంజనీరింగ్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సీపల్ ఇండియా కంపెనీతో, మరియు ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ సిస్టమ్తో ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునింది. ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటే 3 ప్లేయర్లు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. మరి ఆ సెంటర్ పేరు ఏంటి అంటే కొడెనే. ఆ సెంటర్ పేరు కొడెనే. ఆ యొక్క ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ సెంటర్ నేమ్ ఏంటి? కొడెనే. కొడెనే అంటే సెంటర్ ఫర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ. సెంటర్ ఫర్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ. మనం ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం కదా, 2047 కల్లా 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి. ఇట్లా లింక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ రంగానికి సంబంధించి క్రీడారంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల టైమ్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు స్మృతి మందన. స్పోర్ట్స్ సెక్టార్లో ఎవ్రీ ఇయర్ విడుదల చేసే టైమ్ మ్యాగజైన్లో స్పోర్ట్స్ సెక్టార్కి సంబంధించి టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది అత్యంత ప్రభావశీలుల జాబితాలో ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన చోటు దక్కించుకునింది. ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ ప్లేయర్. స్పోర్ట్స్ సెక్టార్లో ఎవ్రీ ఇయర్ టైమ్ మ్యాగజైన్ ఒక లిస్టును విడుదల చేస్తుంది, 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ పేరిట. ఆ లిస్టులో ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందనాకి ప్లేస్ దక్కింది. ఈ లిస్టులో ప్లేస్ పొందిన ఓన్లీ ఇండియన్ ప్లేయర్ ఈమె. మరి స్మృతి మందన అంటే గుర్తురావాల్సినది ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి వైస్ క్యాప్టెను. మరి ఈ సంవత్సరం విడుదల చేసిన ఈ టైమ్ లిస్టులో బాస్కెట్బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్, టెన్నిస్ స్టార్లు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. టెన్నిస్ కాదు, ఫుట్బాల్ స్టార్స్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, అలానే టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇక స్మృతి మందన విషయానికి వస్తే ఈమెకి 2025లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా లభించింది, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక స్మృతి మందన అంటేనే కొన్ని రికార్డులు గుర్తు రావాలా. డొమెస్టిక్ వన్డే మ్యాచ్లు ఉంటాయి కదా, అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లు కాదు, డొమెస్టిక్ వన్డే మ్యాచ్లలో డబుల్ సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన. అలానే ఆల్ త్రీ ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ టెస్టులు, వన్డేలు, T20లలో సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్. అలానే ఒక సింగిల్ క్యాలెండర్ సంవత్సరంలో 1000 ODI రన్నులు, 1000 వన్డే రన్స్ చేసిన ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ స్మృతి మందన. అలానే ఈమె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ ప్రీమియర్ లీగ్ టీంకి కెప్టెను. 2024 మరియు 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కప్ను అందించింది ఈమె. సో ఇది ఈమె గురించి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను గిగ్ వర్కర్లకు సంబంధించి మొదటి అంతర్జాతీయ కన్వెన్షన్ని తీసుకొని వచ్చింది. దాని పేరేంటి, దాని నంబర్ ఎంత? ఇక C-295 ఎయిర్క్రాఫ్ట్ విషయానికి వస్తే ఇది భారతదేశపు మొదటి స్వదేశీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్.
ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అని ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 19th ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఓరెసెండ్ నౌకా శిథిలాల జలాంతర్గత సర్వే కోసం ఏఎస్ఐ మరియు డెన్మార్క్ అవగాహన ఒప్పందం. త్రిపుర సంప్రదాయ సరిందాకు జిఐ గుర్తింపు. 4 అస్సాం ప్రోడక్ట్లకు జిఐ ట్యాగు. ఆంధ్రప్రదేశ్లో జూలై 1న విబిజీ రామ్జీ ప్రారంభం. దేశంలోనే అత్యంత ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ ట్యాగ్ను పొందిన అరకు ఆంధ్రప్రదేశ్. మే 2026లో WPI ద్రవ్యోల్బణం 9.7%. భారతదేశం 130వ యూనికాన్ కంపెనీ సర్వం AI. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షల కోట్ల రక్షణ రంగ ఉత్పత్తి. భారతదేశం మొట్టమొదటి న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిజైన్ సెంటర్. టైమ్ మ్యాగజైన్ 100 most influential people in sports. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.